అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక న్యూస్ పేపర్‌లో పుస్తక పఠనం గురించి చాలా గొప్ప ఆర్టికల్ చదివాను. దాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. జీవితం మీద విరక్తి చెందినప్పుడు లేదా కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నప్పుడు ఒక మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నారు ఓ ప్రముఖ రచయిత. ప్రపంచ పటంలో కనిపించే ప్రతి మూలకు వెళ్ళాలని ఆశపడుతున్నావా? అయితే గ్రంథాలయానికి వెళ్ళు అన్నారు ప్రసిద్ధ సాహితీవేత్త. పుస్తకాలు చదివే అలవాటు మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. సాహిత్యానికి సంబంధించి ఏ తరహా పుస్తకాలైనా సరే మనల్ని వెలుగువైపు నడిపిస్తాయి. నిజానికి పుస్తకం చదవడం ఒక కళ. మంచి పుస్తకం చెంతనుంటే 100 మంది మిత్రులు చేరువైనట్లే. అంతేకాదు, ఆ అలవాటు 1000 జీవితాలు జీవించిన అనుభవాన్ని ఇస్తుందంటారు అమెరికన్ రచయిత జార్జ్ మార్టిన్. పుస్తక పఠనాన్ని తెలియజేసే ఒక కథ గురించి తెలుసుకుందాం. మాధవ్ తండ్రి ఆటో నడుపుతాడు. తల్లి ఇళ్లలో పనిచేసేది. 10వ తరగతి చదువుతున్న మాధవ్ బడికెళ్లే దారిలో ఒక పుస్తకాల దుకాణం ఉంది. అతడికి అదో స్వర్గంలాగా కనిపించేది. కానీ ఒక్కటైనా కొనేందుకు తన దగ్గర డబ్బులు లేవు. రోజూ కాసేపు ఆ పుస్తకాలను ఆశగా చూస్తూ నిలబడేవాడు. నీకు పుస్తకాలంటే ఇష్టమా? ఒకరోజు దుకాణం యజమాని రమేష్ అడిగాడు. లోపలికి రమ్మని పిలిచాడు. మెరిసే కళ్ళతో లోపలికి ప్రవేశించిన మాధవ్ని చూడగానే ఆయనకు పరిస్థితి అర్థమైంది. రోజూ వచ్చి ఇక్కడే గంటసేపు కూర్చుని నీకిష్టమైన పుస్తకం చదువుకో. కానీ ఒక షరతు, చదివి నువ్వు నేర్చుకున్న విషయం ఈ నోట్బుక్లో క్లుప్తంగా రాయాలి అని అంటూ ఒక పుస్తకం ఇచ్చాడు రమేష్. మాధవ్ ఆనందంగా అంగీకరించాడు. రోజు బడి నుంచి నేరుగా పుస్తకాల దుకాణానికి వెళ్ళేవాడు. చదువుకున్నాక నోట్బుక్లో ఒక వాక్యం రాసేవాడు. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది, కేవలం మనం వెతకాలి అంటూ సైన్స్ పుస్తకం గురించి, చరిత్ర మనకు నేర్పుతుంది తప్పులు మళ్ళీ చేయకుండా అంటూ హిస్టరీ గురించి, పదాలు భావాలకి రూపం ఇవ్వగలవు అని కవితల పుస్తకం గురించి ఇలా రాసుకుంటూ పోయాడు. నువ్వు చదివిన పుస్తకాల సారాన్ని కొద్ది పదాల్లో అద్భుతంగా రాశావు. దీన్నే పుస్తకంగా ప్రచురిస్తాను అని మెచ్చుకుంటూ మా అబ్బాయికి కూడా చదువు పట్ల ఆసక్తి కలిగించగలవా అని అడిగాడు రమేష్. తప్పకుండా, ఆత్మవిశ్వాసంతో చెప్పాడు మాధవ్. కథలు, ఆటలు, పాటలు, పజిల్స్ లాంటి వాటి ద్వారా కుతూహలం కలిగించేలా ఆ పిల్లాడికి పుస్తకాలను అలవాటు చేశాడు. కొద్ది రోజులకే ఆ అబ్బాయి నాకు ఫలానా పుస్తకం తెచ్చిపెట్టమని తండ్రిని అడగడం మొదలుపెట్టాడు. రమేష్ చాలా సంతోషించి మాధవ్కి పై చదువుల ఖర్చులో కొంత తాను భరిస్తానని హామీ ఇచ్చాడు. పుస్తకాల మీద ఉన్న ప్రేమ మాధవ్ భవిష్యత్తుకు ఒక దారి చూపించింది. పుస్తకాలు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అవి జ్ఞానాన్ని, వివేకాన్ని, అనుభవాలను అందిస్తాయి. ఆలోచనలకు పరిణతినిస్తాయి. మనసును విశాలం చేస్తాయి. శారీరక ఆరోగ్యానికి వ్యాయామం ఎంత అవసరమో మనసుకు పుస్తక పఠనం అంతే అవసరం. కనిపించిన ప్రతి పేపర్ని చదవాలనే నా మంచి అలవాటే ఈ మంచి ఆర్టికల్ చదివేలా చేసిందండి.